వాక్య భాగంలోనికి వెడదాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఈ పూట మన ధ్యాన వాక్యంగా పరిశుద్ధాత్మ దేవుడు భక్తుడైన పౌలు గారి ద్వారా వ్రాయించిన 14 పత్రికలలో ఒక పత్రికగా ఎంచబడుతున్నటువంటి హెబ్రీయులకు రాసిన పత్రికలో నుండి 12వ అధ్యాయంలో 29వ వచనానికి సంబంధించిన ఆఖరి భాగం నేను చదువుతాను, మీరు తీసి చూడండి. యాలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. ఈ వాక్య ధ్యానం కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. ప్రభువా, మీకు స్తోత్రము. మేమందరము మీ వారము, మీ ప్రజలము. వాక్యముఖంగా మాతో మాట్లాడండి. అల్పుడనగు నన్ను మీ నోటి బోరగా మీరు వాడుకోనండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. అపోస్తలుడైనటువంటి పౌలు గారి ద్వారా పరిశుద్ధాత్ముడు వ్రాయించిన 14 పత్రికలలో ఒక పత్రిక హెబ్రీ పత్రిక. హెబ్రీ పత్రిక లేవీకాండ గ్రంథానికి వ్యాఖ్యానంలాగా కనబడుతుంది. శ్రద్ధ కలిగి చదివితే లేవీకాండ గ్రంథానికి వ్యాఖ్యాన గ్రంథములాగా మనకు కనబడుతుంది. ఎందుకంటే యేసు ప్రభు వారిని వధ గుర్రెపిల్లగా, బలిపీఠంగా, ప్రధాన యాజకుడిగా మనకు చూపించేటువంటి దివ్యమైన గ్రంథం హెబ్రీ పత్రిక. దేవునికి మహిమ కలుగును గాక. హెబ్రీ పత్రికలో ఎన్నో అద్భుతమైనటువంటి విశేషకరమైన విషయాలు పరిశుద్ధాత్ముడు పొందుపరిపింప చేశారు. అలాంటి విషయములలో నుండి మనం ఒక్క మాట చదువుకున్నాం. అదేమిటంటే, యాలయనగా మన దేవుడు దహించు అగ్ని అనేటువంటి మాట మనం చదువుకోవటం జరిగింది. ఇక్కడ బాగా మీరు గమనిస్తే మన దేవుడు అగ్నికి పోల్చబడి చెప్పబడుతూ ఉన్నారు. ఇక్కడ మనము ఆరాధిస్తున్న దేవుడు అగ్నికి పోల్చబడి మనకు పరిచయం చేయబడుతున్నారు. ఇప్పుడు ఎవరినైనా మనం ఒకరితో పోలుస్తున్నప్పుడు, ఇదిగో నువ్వు అచ్చం ఏఆర్ స్టీవెన్సన్లా పాటలు పాడతావు అన్నారు అనుకోండి ఎవరినైనా, ఆ వ్యక్తిని మరొక గొప్ప వ్యక్తితో పోలుస్తున్నట్ట కదా, అవునా? అంతే కదా. ఇదిగో నువ్వు అచ్చం పలానా ఆయనలా ప్రసంగిస్తున్నావు అన్నారనుకోండి ఆ వ్యక్తిని, అతన్ని ఒక గొప్ప వ్యక్తితో పోలుస్తున్నట్ట కదా, రైట్. ఇక్కడ మన దేవుడు అగ్నికి పోల్చబడి చెప్పబడుతున్నారు. అంటే మన దేవుని కంటే అగ్ని గొప్పదా? కాదు కదా. మీరు బాగా గమనించండి. మనము ఆరాధిస్తున్న దేవుని కంటే ఏది గొప్పది కాదు, ఎవ్వరు గొప్పవారు కాదు. ఎందుకో తెలుసా? ఆయన నామము అన్ని నామముల కంటే పైనామము. ఆయన దేవతలందరికీ పైగా ఉండు మహత్యము గల దేవుడు. మనము క్రింది వారము, ఆయన పైవాడు. బైబిల్లో ఉన్న మాటలేదు. అంత అత్యున్నతుడైన, అత్యున్నత సింహాసనాసీనుడాయన, అంతటి గొప్ప దేవుడు ఆయన. ఇక వేల్పులలో ఆయన వంటి వారు మరొకరు లేరు. ఇంకా చెప్పాలి అంటే పెద్దవాళ్ళు అంటారు, పందికి 10 పిల్లలు ఉంటే లాభమే ఉందండి, సింహమునకు 1 పిల్ల ఉంటే చాలండి, అడవికి రాజండి అంటారు. పందికి 10 పిల్లలు ఉన్నాయనుకోండి, ఒక పిల్లను కడుపు తెచ్చి గొలుసు కట్టి భుజాన్ని వేసుకుని అబ్బా నా బందె అంటామండి, అనం. పందికి 10 పిల్లలున్న లాభం లేదు, సింహమునకు 1 పిల్లుంటే చాలు, అడవికి రాజు. సందుల్లో తిరిగి పందుల్లాంటి వాళ్ళు లోకంలో చాలామంది ఉంటారు. అయితే యోధా గోత్రపు సింహం మన ప్రభువైన యేసువారు మాత్రమే.
దైవత్వములోను, కృపచూపుటలోను, పరిశుద్ధతలోను యేసు ప్రభువు వారికి రారు ఎవరు సాటి, ఆయనకు రాలేరు ఎవరు పోటీ. అంత గొప్ప దేవుడే, అంత అత్యున్నతుడైన దేవుణ్ణి అగ్నికి పోల్చి మాట్లాడుతున్నది లేఖనం ఇక్కడ. ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు అంటుంది. అంటే దేవుని కంటే అగ్ని గొప్పదా అంటే కాదు. దేవుని కంటే ఏది గొప్పది కాదు, ఎవ్వరూ గొప్పవారు కాదు. అయినా ఆయన అగ్నికి పోల్చబడ్డారు. ఎందుకు అంటే బాగా వినండి, ఆయనను అర్థం చేసుకునే అంత అమితమైన జ్ఞానం మనకు లేదని, మనకు ఆయన అర్థం కావటానికి, మనం ఆయనను అర్థం చేసుకోవటానికి వీలుగా సృష్టికర్త అయిన దేవుడు సృష్టమునకు పోల్చబడి మనకు పరిచయం చేయబడుతున్నారు. అగ్ని సృష్టమా కాదా? అగ్ని సృష్టమేగా, పంచభూతాత్మకమైనదిగా ఈ ప్రపంచం. పంచభూతాలలో ఒకటి ఏమిటి? అగ్ని. మిగతా ఏమిటని చూస్తారు కొంతమంది. భూమి, ఆకాశము, వాయువు, నీరు, అగ్ని, వీటిని పంచభూతాలు అంటారు. పంచభూతాత్మకమైనదిగా ఈ ప్రపంచం. ఈ ప్రపంచమంతా సృష్టికర్త, సృష్టి. ఈ సృష్టిలో ఏదైనా సృష్టము కదండి. అగ్ని కూడా ఏమిటి చెప్పండి? సృష్టము, సృష్టింపబడినది. ఇప్పుడు సృష్టికర్త అయిన దేవుడు సృష్టమునకు పోల్చబడి చెప్పబడుతున్నాడు. కారణం ఏంటో తెలుసా? మనకి ఆయన అర్థం కావటానికి. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే ఆయన అనంత జ్ఞాని అయిన దేవుడు కదా, అనితర సాధ్యుడు కదా, అద్భుతమైన దేవుడు కదా. ఆయనను అర్థం చేసుకునే జ్ఞానం మానవులకు లేదు. మానవులమైన మనకు ఆయనను అర్థం చేసుకునే జ్ఞానం లేదు కనుక మనకు అర్థం కావటానికి వీలుగా అంత తగ్గించుకున్నారు ఆయన. దేవునికి మహిమ కలుగునుగాక. అంత తగ్గించుకున్నారు ఆయన. ఎంత అద్భుతమైన విషయం అండి! అంత తగ్గించుకున్నారని బైబిల్ చెబుతుంది. సిలువ మరణము పొందునంతగా తనను తాను తగ్గించుకున్నారని వాక్యంలో ఉంది కదా. ఇక్కడ ఇంకో మాట నేను చెబుతున్నాను. అదేమిటంటే, మనకు అర్థం కావటానికి సృష్టమునకు పోల్చబడేటంతగా తనను తాను తగ్గించుకున్నారు ఆయన. తగ్గించుకుని ఇక్కడ దేవుడు మనకు ఎలా పరిచయం అవుతున్నారంటే, మనము ఆరాధిస్తున్న దేవుడు యాలయనగా మన దేవుడు దహించు అగ్ని ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. అసలు ఎందుకు దేవుడు అగ్నికి పోల్చబడ్డారు అంటే, మొట్టమొదటి కారణం మనకు అర్థం కావటానికే. ఆయన ఎంత గొప్ప దేవుడో మనం అర్థం చేసుకోవటానికే ఆయన అగ్నికి పోల్చబడ్డారు. ఇక్కడే రెండవ విషయం చాలా ప్రాముఖ్యమైనది మీకు తెలియాలి. అదేమిటంటే, అగ్ని కంటే ఎంతో గొప్పవాడైన దేవదేవుడు అగ్నికి ఎందుకు పోల్చబడ్డారు అంటే, ఇదిగో నేను ఈ లక్షణాలు కలిగి ఉన్నాను, నేను కలిగి ఉన్న లక్షణముల వల్ల మీకు కలిగే మేలులు ఈ విధంగా ఉంటాయి అని చెప్పటానికి దేవుడు అగ్నికి పోల్చబడ్డారు. అంటే దేవునిలో ఏ గుణాలు ఉన్నాయో, సృష్టికర్తలో ఏ గుణాలు ఉన్నాయో, సృష్టమైన అగ్నిలో కూడా ఆ గుణములు ఛాయగా మనకు కనబడతాయి. ఛాయగా మనకు కనబడతాయి. ఉదాహరణకి అగ్ని అనే దాని గురించి మనం ఆలోచన చేస్తే, అగ్నిలో మలినం ఉండదు. చెప్పండి, ఏముండదు? అగ్నిలో మలినం ఉంటుందా? ఉండదు. అగ్నిలో మలినం ఉండదు. మనం ఆరాధిస్తున్న దేవునిలో కూడా మలినం లేదు. అగ్నికి మలినము ఎవరు అంటించలేరు. వీలైతే ప్రయత్నించండి ఆ వంటల దగ్గరికి వెళ్ళి. అగ్నికి మలినము ఎవరు అంటించలేరు.
యేసు ప్రభు వారికి కూడా ఎవరు మలినము ఆపాదించలేరు. అంతేకాదు, అగ్ని మలినములను దహిస్తుంది. యేసు ప్రభు వారు పాపపు మాలిన్యాన్ని తొలగిస్తారు. ఇలాంటి పాఠాలు మనకు నేర్పటానికే దేవుడు అగ్నికి పోల్చబడ్డారు. ఒకటి, మనకు అర్థం కావటానికి, మనం ఆయనను అర్థం చేసుకోవటానికి ఆయన అగ్నికి పోల్చబడ్డారు. రెండు, మనకు సరియగు పాఠాలు నేర్పటానికి ఆయన అగ్నికి పోల్చబడ్డారు. ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఆలకించండి. కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీకు చెబుతున్నాను. అగ్నికి మలినం ఉండదు అంటే అగ్నిలో మలినం ఉండదు. చెప్పండి, అగ్నిలో ఏముండదు? మలినం ఉండదు. ఈ విషయం చెప్పి ఏం చెబుతున్నాను నేను? యేసు ప్రభు వారిలో కూడా మలినం ఉండదు. ఈ ప్రపంచములలో ముడత, మచ్చ, డాగు, కళంకం అట్టిదేది లేని పరిపూర్ణ పరిశుద్ధ దేవుడు ప్రభువైన యేసు వారు ఒక్కరే. ఆయన పరిశుద్ధుడు. ఎలా చెప్పొచ్చు అంటే, ఒకటి, ఆయన పుట్టుకలో పరిశుద్ధత ఉంది. రెండు, ఆయన జీవితం అంతా పరిశుద్ధతే. ఒకటి, ఆయన పుట్టుకలో పరిశుద్ధత ఉంది. ఎలా అంటే, గాబ్రియేలు దూత వచ్చాడు, మరియ గారి వద్దకు వెళ్ళాడు. దయాప్రాప్తురాలా నీకు శుభం అన్నాడు. ఏమిటా శుభోచనం అంది. నీవు గర్భవతివై కుమారుణ్ణి కంటావు అన్నాడు దేవదూత. అలాగా, సరే అయితేనే అందవిడ. ఏముందో తెలుసండి, నేను పురుషుని ఎరుగని దాననే, ఇది ఎలాగూ సాధ్యం అందావిడ. ఎంత గొప్ప మాట పలికిందో గమనించారా? నేను పురుషుని ఎరుగని దాననే అంది. అమరులకులైన సంతానమొందవచ్చు, మనుజలోకాన సాధ్వి మగడు లేక అని పాడుతూ ఉంటుంది సతీ సావిత్రి గారి నాటకంలో. ఈ నాటకాలు అవి టచ్ ఉన్నోడికి అర్థమవుతుంది ఈ మాట. సతీ సావిత్రి అనేటువంటి నాటకంలో యముల వారి పాత్రలో ఉన్నటువంటి ఒక వ్యక్తితో ఈవిడంటుంది, అమరులు ఎలా అయినా పిల్లల్ని కంటారు, మనుజ లోకాన్న సాధ్వి మగడు లేకుండా బిడ్డను కనగలదా అంటుంది. నాటకంలో సతీ సావిత్రి గారు పలికిన మాట కంటే చరిత్రలో మరియ గారు ఇంకా ఉన్నతమైన మాట పలికారు. ఏమని? నేను పురుషుని ఎరుగని దాననే, ఇది ఎలాగూ సాధ్యం అంది. ఎంత గొప్ప మాట అంటే, పురుషుని ఎరుగని శుద్ధమైన కన్యక ఆవిడ. పురుష స్పర్శ ఎరుగని శుద్ధమైన కన్యక ఆవిడ. పైగా మరొక చోట ఏముందో తెలుసా? ఈమె ప్రధానము చేయబడిన యోసేపు అనే ఒక పురుషునికి ఈమె ప్రధానము చేయబడిను, వారేకము కాకమునుపు ఆమె గర్భవతిగా ఉండెను. బైబిల్ అన్నమాట. వారేకము కాకమునుపు అంటే యోసేపు గారి యొక్క చూపుడు వ్రేలు కూడా ఈమె పైన పడలేదు. వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయి ఉండెనని లేఖనం చెబుతోంది. ఎంత గొప్ప విషయం అండి! అంత శుద్ధమైన కన్యక ఆవిడ. ఇక్కడ మనం ఏమర్థం చేసుకోవాలి అంటే, పురుష ప్రమేయము లేకుండా కన్యకకు యేసు ప్రభువు వారు జన్మించారు. లిపియా గోప్తారాం మహత్కోవల కురియంతి అవ్యాయాన పర్యతాసి అని వ్రాయబడి ఉంది. పుట్టబోవు రక్షకుడు కన్యకకు పుట్టి పశువుల శాలలో పరుండ పెట్టబడతాడు అని భావం. ఈశపుత్రాం చమాం విధి కుమారీ గర్భ సంభవాం మ్లేచ ధర్మస్య వక్తారాం మసీహూహం సమాగతః అన్నారు. పుట్టబోవు రక్షకుడు కన్యకకు పుట్టి పెరిగి పెద్దవాడై మెస్సియాగా కొనియాడబడతాడని ఈ శ్లోకం యొక్క భావం. మీరు బాగా వినండి. ఈ రెండు శ్లోకాల్లో కూడా కన్యక అనే ఒక ఆమె మనకు కనబడుతుంది. అవునా? రైట్.
యెషయా గ్రంథంలోనికి వెళ్ళి చూస్తే కన్యక గర్భవతి అయి కుమారుని కనును అని రాయబడింది. ఇక్కడ కూడా కన్యక కనపడుతుంది. ఎవరు ఈ కన్యక అంటే మరియమ్మ గారు. ఎంత ఉత్తమోత్తమురాలైన కన్యక అంటే ఆవిడ పురుషుని ఎరుగని స్త్రీ, పురుష స్పర్శ ఎరుగని స్త్రీ, పురుష సంపర్కం లేకుండా పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించి క్రీస్తుకు జన్మనిచ్చిన స్త్రీ. దేవునికి మహిమ కలుగునుగాక. నేను పురుషుని ఎరుగని దానని, ఇది ఎలాగూ సాధ్యం అని ఆమె అడిగినప్పుడు దూత ఏమన్నాడు? పరిశుద్ధాత్మ నీ మీదకి దిగివచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడు. స్తోత్ర. కనుక ఈ మాటలన్నీ మనకి ఏమి నేర్పుతున్నాయంటే యేసయ్య పుట్టుకలో కూడా పరిశుద్ధత ఉంది. ఆయన ఎంత గొప్ప పరిశుద్ధ దేవుడు అంటే, ఎంత మచ్చలేని మహనీయుడంటే ఆయన పుట్టుకలో కూడా పరిశుద్ధత అండి. పాప సహితమైన ఈ లోకంలో పుట్టిన పాపరహితుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన పుట్టుకలోనే ఏముంది చెప్పండి? పరిశుద్ధత. ఆయన పుట్టుకలో పరిశుద్ధత ఉంది. అలాగే ఆయన యొక్క జీవితంలో పరిశుద్ధత ఉంది. మీరు యేసు ప్రభు వారి జీవిత చరిత్రను చదవండి. 4 సువార్తలలో కూడా అవపోషణ పట్టండి, పుక్కెట పట్టండి, ధ్యానించండి. మీరెంత ధ్యానించి పరీక్షించి పరిశోధించి చూచినా మీకు ఒక మాట కనబడదు. ఏమిటా ఒక్కగానొక్క మాట అంటే, నన్ను క్షమించండి అని ప్రభు ఇప్పుడు ఎవరు అడగల. బాగా గుర్తుంచుకోండి. నన్ను క్షమించండి అని అడిగాడు ఎప్పుడన్నా ఎవరన్నా? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని అడిగారు తప్ప నన్ను క్షమించండి అని ఎవరి వద్దైనా ఆయన అన్నారా? అనలా. అసలు అలా అనవలసిన అవసరం ఎవరికి ఉంటుంది? తప్పు చేసిన వాళ్ళకి ఉంటుంది. అలా అనవలసిన అవసరం ఎవరికి ఉంటుంది? తెలుసో తెలియకో పొరపాటు చేసిన వాళ్ళకి కూడా ఉంటుంది. మరి యేసు ప్రభు వారికి ఎందుకు అవసరత రాలేదు అంటే, ఆయన ఎప్పుడు ఎక్కడ తెలిసి కానీ తెలియక కానీ ఏ తప్పిదము పొరపాటు చేయలే. అందుకని నన్ను క్షమించండి అనవలసిన అవసరం ఆయనకు రాదు, రాదు, రాబోదు. ఎందుకంటే అంత గొప్ప పరిశుద్ధ దేవుడు ఆయన. మనం ఎన్నిసార్లు అనుకుంటాం? క్షమించండి, మన్నించండి, సారీ అనే పదాలు ఎన్నిసార్లు వాడుకుంటాం మనం? చిన్నప్పుడు సారీ అంటే నీ పెళ్ళికి నా డబ్బులు లారీ అనే ఆ ఏజ్ నుండి, ఆ వయస్సు నుండి ఈ వయస్సు వరకు ఎన్నిసార్లు మనం నన్ను క్షమించండి, నన్ను మన్నించండి, సారీ అనే పదాలు వాడుకుంటాం మనం? యేసయ్య ఒక్కసారి కూడా అటువంటి పదాన్ని ఉచ్చరించలేదు. నన్ను క్షమించండి అని ఎవరిని అడగలేదు. అడగవలసిన అవసరం ఆయనకు రాదు, రాబోదు. కారణం ఏమిటంటే ఎన్నడూ ఎప్పుడు కూడా ఆయన ఏ తప్పిదము చేయలేదు. అంత గొప్ప పరిశుద్ధ దేవుడు ఆయన. నీకు నచ్చినా నచ్చకపోయినా, నువ్వు నమ్మినా నమ్మకపోయినా, అంత గొప్ప పరిశుద్ధ దేవుడు యేసయ్య ఒక్కరే. ఇప్పుడు చెప్పండి, ఆయన పుట్టుకలో ఏముంది? పరిశుద్ధత. ఆయన జీవితంలో ఏముంది? పరిశుద్ధత. అందుకనే ఆయన పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్న దేవుడుగా ఎంచబడ్డారు. నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా స్థాపిస్తారా, నిరూపించగలరా అని ప్రభు అడిగితే, ఆ సవాలుతో కూడిన ప్రశ్నకు జవాబు చెప్పలేక వెళ్ళిపోయారు ఆనాడు జ్ఞానులుగా విర్రవీగుతున్నవాడు. ఎందుకంటే అంత గొప్ప పరిశుద్ధ దేవుడు ఆయన. మచ్చలేని మహనీయుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్న పరిశుద్ధ దేవుడు యేసు ప్రభువారు మాత్రమే. అంత గొప్ప దేవుడు ఆయన. అగ్నిలో మలినము ఉండదు. యేసు ప్రభువు వారిలో ఎటువంటి మలినము, పాపము, మచ్చ, డాగు లేవు. ఈ విషయాన్ని అర్థమయ్యేలా చేయటానికి ఆయన అగ్నికి
పోల్చబడ్డారు. అగ్నిలో మలినం ఉండదు. మనం ఆరాధిస్తున్న యేసు ప్రభు వారిలో ఎటువంటి మాలిన్యము, పాపము, మచ్చ, డాగులు లేవు. అంత పరిశుద్ధుడాయన, మహాపరిశుద్ధుడాయన. ఇక పరిశుద్ధతలో ఆయన వంటి వారు మరొకరు లేదు. అంత గొప్ప పరిశుద్ధుడాయన. ఆయన పుట్టుకలో పరిశుద్ధత ఉంది, ఆయన జీవితం అంతా పరిశుద్ధత ఉంది. ఆయన పరిశుద్ధ దేవుడు. ఇక్కడే రెండో విషయం చెప్తున్నా. ఒకటేం చెప్పాను, అగ్నిలో మలినం ఉండదు. యేసు ప్రభు వారిలో కూడా మాలిన్యం లేదు, పాపపు మాలిన్యం లేదు. రైట్, ఓకే. ఇప్పుడు రెండవది, అగ్నికి మలినము ఎవరు అంటించలేరు. బాగా వినండి, అగ్నికి మలినము ఎవ్వరు అంటించలేరు. అలాగే యేసు ప్రభు వారికి ఎవరు పాపపు మాలిన్యాన్ని ఆపాదించలేరు. ఉదాహరణకి బైబిల్ గ్రంథంలో ఉన్న మాటే, కొంతమంది దొంగ సాక్షులు యేసు ప్రభు వారిని గురించి విరోధంగా సాక్ష్యం ఇవ్వడానికి ప్రయత్నం చేశారు. కానీ ఒకరి సాక్ష్యము ఒకరి సాక్ష్యానికి పొంతన లేకపోవటాన్ని బట్టి, పొసగకపోవటాన్ని బట్టి ఆ దొంగ సాక్ష్యములు వీగిపోయాయి, విడిపోయాయి అని లేఖనం చెబుతుంది. చూడండి, అబద్ధ సాక్ష్యములు కల్పించి చెప్పినను అవి నిలబడలేదు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయనకు మచ్చను, పాపాన్ని, డాగుని, మాలిన్యాన్ని ఆపాదించటం ఎవరి వల్ల కాదండి. ధవళవర్ణుడైన ప్రభు పైన మచ్చను వేయటానికి, బురదను చల్లటానికి, మాలిన్యాన్ని అంటించటానికి, పాపాన్ని ఆపాదించటానికి ఎందరెందరో ప్రయత్నం చేశారు. దొంగ సాక్ష్యాలు, అబద్ధ సాక్ష్యాలు చెప్పారు. కానీ వాళ్ళ సాక్ష్యాలు నిలువలేకుండా పోయాయి, నిరూపణ కాకుండా పోయాయి, వీగిపోయాయి, విడిపోయాయి, తుత్తునీయులైపోయాయి. ఎందుకంటే ఆయన పైన పాపము మోపుట ఎవ్వరి వల్ల కాదు. దేవునికి మహిమ కలుగునుగా. ఆకాశం మీద ఉమ్మేసేటానికి ప్రయత్నం చేయి, తిరిగి మొహం మీదకి వచ్చేస్తాయి. అవునా కదా? అలాగే ప్రభువు మీద బురద చల్లాలని ప్రయత్నం చేస్తే అది తిరిగి నీ మీదకే వచ్చేస్తుంది. జాగ్రత్త. ఆయనకు ఎవరు పాపాన్ని ఆపాదించలేరు. అంత గొప్ప పరిశుద్ధుడాయన. ఒకటి, అగ్నిలో మలినం ఉండదు, దహించు అగ్ని అయి ఉన్నాడు అని చెప్పబడుతున్న సృష్టికర్త అయిన మన దేవదేవునిలో ఏ మలినము, పాపము, డాగులు లేవు. అగ్నికి ఎవరు మలినాన్ని అంటించలేరు. మన ప్రభువైన క్రీస్తుకి ఎవ్వరూ పాపపు మాలిన్యాన్ని అంటించలేరు. మూడవది ఏమిటంటే, అగ్ని మలినములను దహిస్తుంది. మలినాలు ఏం చేస్తుంది? అగ్ని దహించి లేకుండా చేసేస్తుంది. మనం ఆరాధిస్తున్న దేవుడు మనలో ఉన్న పాపపు మాలిన్యాన్ని తొలగించే దేవుడు. బాగా వినండి, అగ్ని మలినములను దహిస్తుంది. దహించు అగ్నిగా ఉన్న దేవుడు, అగ్నికి పోల్చబడి మనకు అర్థం కావటానికి చెప్పబడిన మన దేవుడు మనలో ఉన్న పాపపు మాలిన్యాన్ని దహించి లేకుండా తీసేస్తారు, లేకుండా చేసేస్తారు. బాగా వినండి ఈ విషయం. మన దేవుడు దహించు అగ్నే, కానీ ప్రాణాంతకమైన అగ్ని కాదు ఆయన. ఎలాగో చెప్తాను నీకు. షద్రకు, మెషకు, అబేద్నెగోలు ఉన్నారు కదా, వాళ్ళు ప్రతిమకు నమస్కారం చేయలేదు. ఆ విషయం రాజుగారికి తెలియదు. పుల్లమూత కార్మికులు ఉంటారుగా మధ్యలో వాళ్ళు, ఆ ఇంటి సంగతులన్నీ ఇంటికి మోసేనమ్మ ఉంటారు కదా బ్యాచ్. ఆ బ్యాచ్ని చెప్పేశారు, రాజా షద్రకు, మెషకు, అబేద్నెగోలు ప్రతిమకు నమస్కారం చేయలేదు అన్నారు. అప్పుడు రాజుగారు అన్నాడు, అలాగా, వాళ్ళలాంటి వాళ్ళు కాదే, వాళ్ళు చాలా మంచివాళ్ళు, అందుకని ఉద్యోగంలో పెట్టుకున్నాను వాడిని, వాళ్ళు అలా చేశారా? సరే మీరు కంగారు పడకండి, ఒకసారి నేను వాళ్ళని కూడా ఆరా తీస్తాను అని చెప్పి పిలిపించాడు రాజుగారు. పిలిపించి, ఏమయ్యా ప్రతిమకు నమస్కారం చేయలేదంటే మీరు ఎందుకు నమస్కారం చేయలేదు నాకు సంజాయిషి ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు ఎంత మంచివాళ్ళు నాకు తెలుసు. మీ కొరకు నేను సర్వమైన వాయిద్యములను వాయించమని చెబుతాను. మీరు వెళ్ళి నమస్కారం చేసి మీ పని ఏదో మీరు చూసుకోండి అన్నాడు.
అసలు రాజుగారు ఎవరికైనా అంత అవకాశం ఇస్తారండి? మళ్ళా సర్వమైన వాయిద్యాలు వాయింపజేయటం అంటే ఎంత ఖర్చు అండి? అంటే మళ్ళా సంబరం చేస్తాను అన్నాడు ఆయన కోసం. రాజు ఎంత ప్రేమించాడు వెళ్ళి. అప్పుడు వెంటనే మనవాడు మోకరించి, యేసయ్యా ఎంత అవకాశం ఇచ్చేవయ్యా అన్నారా? నెబుకద్నెజరు రాజా, ఈయన గురించి ప్రత్యుత్తరం ఇవ్వాలని చింత మాకు లేదు. మేము సేవించే దేవుడు మండుచున్న వేడిమిగల అగ్నిగుండంలో నుండి తప్పించి రక్షించగల సమర్థుడు. రక్షించకపోతే చావనైనా చస్తాం కానీ ఆ ప్రతిమకు మేము నమస్కారం చేయం అన్నారు. అంతేనా? లేకపోతే రాజా దయచేసి ఏమనకు అన్నారా? చావనైనా చస్తాం కానీ ఆ ప్రతిమకు మేము నమస్కారం చేయమన్నారు. రాజుగారికి అప్పుడు వచ్చింది కోపం. అగ్నిగుండాన్ని 7 అంతలుగా మండించండ్రా, తీసుకెళ్లి వీళ్ళని వేసేయండిరా అన్నాడు రాజుగారు. వెంటనే అగ్నిగుండాన్ని 7 అంతలుగా మండించారు. ఈ ముగ్గురిని పట్టుకున్నారు బలాఢ్యులు, తీసుకువెళ్ళారు, అగ్నిగుండంలో వేసేశారు. తీసుకువెళ్ళి వేసిన వాళ్ళు చచ్చారు, కానీ వేయబడిన వీళ్ళు మాత్రం చావలేదు. ఏం జరిగింది అక్కడ? బబులోను దేశమందున ఆ భక్తులు ముగ్గురు బొమ్మకు మొక్కనందున, బబులోను దేశమందున ఆ భక్తులు ముగ్గురు బొమ్మకు మొక్కనందున, పట్టి బంధించి రాజు అగ్నిలో పడవేసి, పట్టి బంధించి రాజు అగ్నిలో పడవేసి, వాటికి నడువలేదా ఓ భక్తుడా, రాజు రమ్మని పిలువలేదా, నాకు వాటికి నడువలేదా ఓ భక్తుడా, రాజు రమ్మని పిలువలేదా. భయము చెందకని దిగులు చెందకని, భయము చెందకని దిగులు చెందకని, జీవమిచ్చిన యెహోవాయున్నాడు ఓ భక్తుడా, ప్రాణం పెట్టిన యేసయ్యున్నాడు, జీవమిచ్చిన యెహోవాయున్నాడు ఓ భక్తుడా, ప్రాణం పెట్టిన యేసయ్యున్నాడు. వేలాది దూతల్లో గరుడు ఒక దూత రూపంలో దహించు అగ్ని అయిన దేవుడు ఆ అగ్ని గుండంలోనికి దిగి రాగా అగ్ని బలము చల్లారిపోయింది. అగ్ని గుండము వాళ్లకు ఆహ్లాదకరంగా మారిపోయింది. ఇప్పుడు చెప్పండి, అగ్నిగుండములో ఉన్న అగ్ని వేరు, అగ్ని బలమును చల్లార్చుటకు వచ్చిన దహించు అగ్ని అయిన దేవుడు వేరు. ఆ అగ్ని వేరు, ఈ అగ్ని వేరు. ఒక అగ్ని మనుష్యులను చంపేది, శిక్షించేది. మరొక అగ్ని రక్షించేది. ఇప్పుడు మన దేవుడు ఎలాంటి అగ్ని మీకు అర్థమైంది కదా, అంత గొప్ప అగ్ని ఆయన. మళ్ళా ఆ మొదటి పాయింట్ మర్చిపోకూడదు. అసలు అగ్నికి ఎందుకు ఆయన పోల్చబడ్డారు అంటే అగ్ని దేవుని కంటే గొప్పదని కాదండి. మన బ్రతుకులకు దేవుణ్ణి అర్థం చేసుకునేంత దివ్య జ్ఞానం లేదు కనుక మనలాంటి మట్టి మనుషులకు కూడా ఆయన అర్థం కావటానికే అంత తగ్గించుకుని ఆయన అగ్నికి పోల్చబడ్డారు. అయితే ఆయన ఎటువంటి అగ్ని అంటే, ఎటువంటి దహించు అగ్ని అంటే మనుషుల్ని చంపే అగ్ని కాదు, ఆయన రక్షించే అగ్ని, గొప్ప అగ్ని ఆయన, ఆధ్యాత్మిక అగ్ని ఆయన. అటువంటి అగ్ని అయిన దేవుడు ఏం చేస్తారంటే నీలో ఉన్న పాపాన్ని ఆయన కాల్చేస్తారు, నీలో ఉన్న పాపాన్ని ఆయన బూడిది చేస్తారు, నీలో ఉన్న పాపాన్ని తొలగిస్తారు, నీలో ఉన్న పాపాన్ని తీసేస్తారు ఆయన. అంతేగాని నిన్ను లేకుండా తీసేయదు. నీకు అర్థమైందా? ఎందుకంటే ఆయన పాపమును ప్రేమించలేదు, పాపిని ప్రేమించారు. పాపిని ప్రేమించి రక్షించే దేవుడు, పాపపు మాలిన్యాన్ని దహించే దేవుడు ప్రభువైన యేసువారు. స్తోత్ర. 1, ఆయనలో మరణం లేదు. 2, ఎవరు మరణం అంటించలేదు. 3, మనలో ఉన్న పాపపు మాలిన్యాన్ని ఆయన తొలగించేస్తారు, తీసివేస్తారు. మనలో ఉన్న పాపపు మాలిన్యాన్ని తొలగించడానికే ఆయన తన రక్తాన్ని కార్చారు, పరిశుద్ధ రక్తాన్ని కార్చారు. బాగా వినండి.
ఎందుకంటే రుధిరపాతం వినాపాప విమోచనం నభవతి అన్నారు. అనగా రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలుగదు అని శ్లోకం యొక్క భావం. ఏ రక్తం? గొర్రెల, గూడెల, కొంగల, కోళ్ళ, కుక్కల, ఎడ్ల, మేకల రక్తమా? కాదు. ఆ రక్తం వల్ల పాపం పోదు. ఇక్కడ ఇంకో మాట, పోనీ మన రక్తమా? అదే, మన రక్తం కూడా పాపాన్ని తొలగించలేదు. ఎందుకంటే ఒక పాపి రక్తం వేరొక పాపిని శుద్ధీకరించలేదు. ఎందుకంటే గుడ్డివాడు గుడ్డివానికి త్రోవ చూపెడితే ఇద్దరూ కలిసి కొండలో పడతారు. కనుక మన రక్తము కూడా పాపమును నివృత్తి గావించలేదు. మరి ఏ రక్తం అంటే సర్వపాప పరిహారో రక్త ప్రోక్షమస్యకం తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగమన్నారు. సర్వమానవాది పాప పరిహారార్థమై పరమాత్ముడే రక్తము చిందించాలి. ప్రజాపతే దేవేభ్యో ఆత్మానం యజ్ఞం కృత్వా ప్రాయశ్చిత్తన్నారు. ప్రజల పరిపాలకుడైన ప్రజాపతి అయిన దేవాది దేవుడే ప్రజలందరి కొరకు యజ్ఞం చేసి యాగం అవడమే కాకుండా ఆయన అందరి కొరకు రక్తము చిందించాలని చెప్పబడుతున్న మాటలు. ఇదిగో ఇలా చెప్పుకుంటూ వెళితే కయప అనేటువంటి వ్యక్తి ఓ గొప్ప మాట పలికాడండి. అనేకుల కొరకు ఒకడు మరణించవలనన్న సంగతి మీకు తెలియదా అన్నాడు. ఆ మాట తనకు తాను పలుకలేదని అతడు దేవుని ఆత్మచేత నింపబడి ప్రవచించాడని లేఖనం చెబుతోంది. ఇలా చెప్పుకుంటూ వెళితే లేఖనోక్తులు కావచ్చు, శాస్త్రోక్తులు కావచ్చు, శ్లోకముల వివరములు కావచ్చు, వీటన్నిటి సారాంశమును నెరవేర్చుటకు జీవితకాలమంతా మరణ భయము చేత పట్టి పీడింపబడుతూ పాపమనే దాస్యపు శృంఖలములలో చిక్కుకుపోయి నలిగి నశించి నరకాగ్నికి దిగజారిపోబోతున్న మానవాడిని విమోచించుటకు ఆత్మరూపి అయిన దేవుడు రక్తమాంసములలో పాలివాడాయను. ఆయనే ప్రభువైన యేసు క్రీస్తు వారు. ఆయన ఈ భూలోకానికి వచ్చి లేత మొక్క వలె ఎదిగి తగిన సమయమందు తనను తాను అప్పగించుకుని నరగొట్టబడి శిలువమునకు దిగగొట్టబడి రక్తమంతా కాల్చి ప్రాణం పెట్టి మనకు గొప్ప రక్షణ భాగ్యము అనుగ్రహించారు. ఆయన కార్చిన రక్తం, శిలువలో బలి అయి ఆయన కార్చిన రక్తం మన పాపములను తొలగించి మనల్ని పరిశుద్ధపరిచే ఏకైక సాధనం. ఇప్పుడు మన చేతికి మట్టి అంటుందనుకోండి, కడుక్కోవటానికి నీళ్లు సాధనం. మరి నీళ్లకు బురద పడితే శుద్ధి చేయటానికి పటిక, ఎండిపి గింజలు సాధనాలు. మరి ఆత్మకు పట్టింది మస్టు, పాపం అనే మాలిన్యం. ఈ మలినాన్ని తొలగించగల ఏకైక సాధనం యేసు రక్తం ఒక్కటే. యేసు రక్తము ప్రతి పాపిని కడిగే మానవులను పవిత్రపరుచును. యేసుని రక్తము పాపముల నుండి విడిపించును. యేసుని రక్తము పాపముల నుండి విడిపించును. వేయినోళ్ళతో స్తుతించినను, వేయినోళ్ళతో స్తుతించినను, తీర్చలేము ఆరుణమును, తీర్చలేము ఆరుణమును. ఆనందయాత్ర ఇది ఆత్మీయ యాత్ర. యేసుతో యేసు రక్తము ప్రతి పాపిని కలిగి మానవులను పవిత్రపరుస్తుంది. ఎర్రటి కనక్కనలాడే నిప్పు ఎలాగో క్రీస్తు రక్తము అలాగూ. ఎలా చెప్పచ్చు? చెప్తాను మీకు. యెషయా గారు తెలుసుగా, పెద్ద ప్రవక్తలలో ఒకరు, ప్రముఖమైన ప్రవక్త ఆయన. ఆయన పెద్ద ప్రవక్తగా రూపాంతరము చెందక ముందు 6వ అధ్యాయంలో, యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో, తర్వాత చదువుకోండి ఇప్పుడు కాదు, ఒక సంఘటన జరిగింది.
అతడు ఒక దర్శనమును చూచాడు. అత్యున్నత సింహాసనాసీనుడైన దేవదేవుణ్ణి చూచాడు. చూసిన వెంటనే ఏడుస్తూ ఇలా అంటున్నాడు, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు కలవాడను, అపవిత్రమైన జనాంగం మధ్య నివసిస్తున్నాను, నేను నశించిపోతున్నానని ఏడుస్తున్నాడు. చూసారా, దేవుని ముఖకాంతిలో రహస్య పాపములు బయటపడతాయని వాక్యం చెబుతోంది. అది ఇక్కడ నెరవేర్పుగా మనం చూస్తాం. అతనిలో ఉన్న రహస్య పాపం బయటకు వచ్చేసింది. నా పెదవులు అపవిత్రమైన పెదవులు, నేను అపవిత్రమైన జనాంగం మధ్య నివసిస్తున్నాను, నేను నశించిపోతున్నానని తన పాపాన్ని ఒప్పుకుంటే దేవుడు ఏం చేశారు? యెషయా కంగారు పడకు, శరాపు అన్నాడు దేవుడు. వెంటనే రివ్వుని ఎగిరి వచ్చాడు శరాపు అనే దూత. అక్కడ ఉన్న బలిపీఠం పైన ఉన్న నిప్పుల్లో ఒక నిప్పుని కారుతో పట్టుకురా. కారు అంటే బుర్రని వెళ్ళే కారు కదండి, పట్టకారు, నిప్పులు పట్టుకునే పట్టకారు. ఆ కారుతో ఆ నిప్పుని తీసుకురంటే రివ్వుని ఎగిరి వెళ్ళి పట్టకారుతో ఆ బలిపీఠం పైన నిప్పుని పట్టుకుని వచ్చాడు ఈ శరాపు అనే దూత. నీవు ఆ నిప్పుని, ఆ కనక్కనలాడే ఎర్రటి నిప్పుని యెషయా పెదవులకు తాకించు, ఆ నోటికి తాకించు అన్నారు. వెంటనే వెళ్ళి దూత పని చేశాడు. ఎప్పుడైతే ఈ ఎర్రటి కనక్కనలాడే నిప్పు యెషయా గారి పెదాల్ని తాకిందో అతనిలో ఉన్న పాపమంతా తొలగిపోయింది, పాపపు మాలిన్యం అంతా తొలగిపోయింది. అక్కడ యెషయా గారి పాపాన్ని తొలగించిన ఆ ఎర్రటి కణకణలాడే నిప్పు క్రీస్తు రక్తానికే గుర్తు. ఎలాగో చెప్తాను మీకు అది కూడా. మీరు సంఖ్యాకాండ గ్రంథం 16వ అధ్యాయం 46వ వచనం చదువుకున్న తర్వాత ఇప్పుడు కాదు, అక్కడ కూడా బలిపీఠపు నిప్పులు అనే పదం వాడబడింది. అక్కడ బలిపీఠపు నిప్పులు పరిశుద్ధాత్మకు గుర్తు. ఆ వచనంలో బలిపీఠపు నిప్పులు పరిశుద్ధాత్మునికి గుర్తు. కానీ యెషయా గ్రంథంలో 6వ అధ్యాయంలో నిప్పు, బలిపీఠపు నిప్పు క్రీస్తు రక్తానికి గుర్తు. ఎందుకంటే యేసు రక్తము ఎలాగైతే మానవుల పాపాలను తొలగించి వేస్తుందో ఈ ఎర్రటి కనక్కనలాడే నిప్పు యెషయా గారి పాపాన్ని తొలగించేసింది. ఇంకా చెప్పడానికి మీకు ఆశ్చర్యపోయే విషయం, ఆ నిప్పు ఏ నిప్పు అండి? బలిపీఠపు నిప్పేనా? అవునా కదా? మీరు ఒకసారి హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో 10వ వచనాన్ని చూస్తే మనకొక బలిపీఠం ఉన్నది అని రాయబడి ఉంది అక్కడ. బాగా వినండి. ఏమిటా బలిపీఠం? ప్రభువైన యేసుక్రీస్తు వారే. మళ్ళా ఇది మనకు అర్థం కావడానికి అపోస్తల కార్యముల గ్రంథం 17వ అధ్యాయంలోకి వెళ్ళాలి. 17వ అధ్యాయంలోకి వెళితే ఏథెన్సు ప్రాంతంలో సంచరించి చూస్తున్నప్పుడు దేవతా ప్రతిమల వరుసలో ఒక బలిపీఠము కనబడింది. ఎవరికి? పౌలు గారికి. తెలియబడింది దేవునికి, దానిపైన వ్రాయబడి ఉంది. ఆ బలిపీఠాన్ని ఎవరికి పోల్చి ప్రసంగించాడు ఆయన? యేసు ప్రభువు వారికి పోల్చి ప్రసంగించారు. అలా కుదురుద్దంటే ఎందుకు కుదరదు? ది గ్రేట్ అలెగ్జాండర్ మాసిదోనియా నివాసి 32 సంవత్సరముల ప్రాయంలో ప్రపంచమును జయించి గడగడలాడించిన గ్రీకు వీరుడు అలెగ్జాండర్ ది గ్రేట్. ఈ అలెగ్జాండర్ గారి గురువు అరిస్టాటిల్, ఈ అరిస్టాటిల్ గారి గురువు ప్లేటో. ఈ ప్లేటో గారు చెప్పిన మాట ఏమిటో తెలుసా? పరమ న్యాయాధిపతి అయిన దేవదేవుడు భూప్రజలందరి రక్షణార్థమై భూలోకానికి వచ్చి బలి అయిపోతాడు అన్న సంగతి చెప్పారు ఆయన. అతను చెప్పిన మాట హోమర్ అనే వ్యక్తి ద్వారా ఐలియుడ్ అనే గ్రీకు తత్వ గ్రంథంలో వ్రాయబడింది. వ్రాయబడిన ఆ మాటను బట్టే ఏమండి, తెలియబడిన దేవునికి అనే పేరుతో ఒక బలిపీఠాన్ని కట్టించుకున్నారు వీళ్ళు. ఎందుకు? ప్లేటో గారు చెప్పడానికి చెప్పారు దేవుని గురించి, మన దేవుని గురించి, కానీ ఆయన పేరు చెప్పరా, ఆయన గుణగణాలు చెప్పరా. అందుకని నాకు అర్థం కాక బలైపోతాడు అనే మాట మాత్రం మనకు తెలియవస్తుంది కనుక బలికి గుర్తేమిటి? బలిపీఠం అని చెప్పి ఒక బలిపీఠాన్ని కట్టించి పేరు తెలియదు కనుక తెలియబడిన దేవునికి పూజలు పెట్టారు. ఇప్పుడు ఆ విషయాన్ని అర్థమయ్యేలా వాళ్ళకి చెప్పడానికి వెళ్ళి దీనిని గురించి మీ కవీశ్వరులలో కొందరు మీకు చెప్పినారు కానీ మీకు అర్థం కాలేదయ్యా, ఇప్పుడు నేను చెప్తున్నాను వినండి. ఆ బలిపీఠం ఎవరో కాదు, భగవంతుడే అని చెప్పాడు. అందుకనే దైవజనులు కూడా ఏమని రాశారు? సిలువధారి నా బలిపీఠమా, నీ రక్తపు కోట
నాకు నివాసమా, నన్ను నీవు పిలచిన పిలుపు రహస్యమా, ఇది నీ త్యాగ సందేశమా. శ్రీమంతుడా యేసయ్యా, నా ఆత్మకు అభిషేకమా, నా అభినయ సంగీతమా. హల్లెలూయా. ఆ పాటలో సిలువధారి నా బలిపీఠమా, ఎవరిని గురించి? యేసయ్యను గురించి. మన కొరకు బలి అయి బలిపీఠమై నిలిచిన భగవంతుడు ప్రభువైన యేసువారు. ఆయన మన బలిపీఠం అయితే మరి బలిపీఠము నిప్పులు క్రీస్తు రక్తాన్ని గుర్తా కాదు. పాపాన్ని తొలగించిన బలిపీఠము నిప్పు దేని గుర్తు? ఆయన కార్చిన రక్తానికి గుర్తు. గట్టిగా స్తోత్రం చెబుదా. నేనంటున్నాను, దహించు అగ్ని అయిన దేవుడు కణక్కణలాడే ఒక నిప్పు రూపంలో మన యెషయా గారి పాపాలను తొలగించినట్లు మన పాపాలని కూడా ఆయన తొలగిస్తారు. గట్టిగా స్తోత్రం చెప్పండి. యెషయా గారి పాపాన్ని తొలగించినట్లు మన పాపాన్ని కూడా ప్రభు తొలగిస్తారు. ఆయన మనలో ఉన్న పాపపు మాలిన్యాన్ని తొలగించే దహించు అగ్ని అయిన దేవుడు. స్తోత్ర. ఒకటి, అగ్నిలో మలినం ఉండదు. యేసయ్యలో మలినం, మచ్చ, డాగు, పాపం లేదు. పరిపూర్ణ పరిశుద్ధుడాయన. రెండు, అగ్నికి మలినం ఎవరు అంటించలేరు. యేసయ్యపై కూడా ఎవరు బురద చల్లలేరు. ఆయనకు పాపాన్ని ఆపాదించలేరు. ఆపాదించి దెబ్బతిన్న వాళ్ళు ఎందరో ఉన్నారు. మూడు, అగ్ని మలినములను తొలగిస్తుంది. యేసు ప్రభువు వారు మనలో ఉన్న పాపమనే మాలిన్యాన్ని తొలగిస్తారు. అలా మనలో ఉన్న పాపం అనే మాలిన్యాన్ని తొలగించడానికి మన కొరకు భూలోకానికి వచ్చి బలి నిలిచిన బలిపీఠమైన భగవంతుడు ప్రభువైన యేసువారు. ఆయన మన పాపాలు తొలగిస్తారు అని చెప్పడానికి యెషయా గారి ఉదాంతం ఒక ఉదాహరణ. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ప్రియ స్నేహితులారా గమనించండి, మన పాపాలు తొలగించే దేవుడు, ఆయన పాపరహితుడు, పాపములు తొలగించే దేవుడు, మనల్ని పరిశుద్ధపరిచే దేవుడు. అక్కడే ఆయన కృప మనకు అర్థం అవ్వాలి. ఎందుకో తెలుసా? ఆయన ఏమన్నారు? నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అన్నారు ఆయన. అక్కడే కృప ఏంటో తెలుసా అండి? మీరు పరిశుద్ధులై ఉండండి అనేది ఆయనే, మనల్ని పరిశుద్ధపరిచేది కూడా ఆయనే. దాన్నే కృప అంటారు. అసలు దేవుని కృప అంటే ఏమిటో తెలుసా? నమ్మిక మాత్రము ఉంచండి అని చెప్పేది ఆయనే, మనలో నమ్మిక పుట్టించేది ఆయనే. పరిశుద్ధులై ఉండండి అని చెప్పేది ఆయనే, పరిశుద్ధపరిచేది ఆయనే. అది ఆయన కృప. స్తోత్ర. నేను పరిశుద్ధులను కనుక మీరును పరిశుద్ధులై ఉండండి అని ప్రభు చెప్పారు. ఆయన పరిశుద్ధ దేవుడు కనుక, మచ్చలేని మహనీయుడు కనుక మనం కూడా పరిశుద్ధులమై ఉంటేనే పరలోకానికి వెళ్తాం. మనం పరిశుద్ధులం అవ్వాలంటే ప్రభు హస్తాలకు మన జీవితాన్ని సమర్పించుకోవాలి. ప్రభు చేతుల్లోనికి మనం రావాలి. అప్పుడు బలిపీఠపు నిప్పు యెషయా గారి పాపాన్ని తొలగించినట్లుగా మన కొరకు బలి అయిన బలిపీఠమైన ఉన్న యేసు ప్రభు వారు కార్చిన రక్తం మన పాపాన్ని తొలగించడం జరుగుతుంది. మనల్ని పరిశుద్ధపరచడం జరుగుతుంది. మన దేవుడు పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధులమై ఉండాలి. ఉండాలి అంటే ప్రభు రక్తముల కడగబడాలి. ఎన్నాళ్ళు జాగు చేస్తావు? ఇదే మిక్కిలి అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. నేడేమి జరుగు రేపేమి సంభవించిన మనకు తెలియదు. మనం నిన్నవారిని నేడు మనది కాదు, అంతలో కూడా మనంతలో మాయమైపోయే ఆవిరి వంటి వాళ్ళం మనం. గడ్డి పువ్వు లాంటి, నీటి బుడగ లాంటి, త్రాసు మీద ధూళి లాంటి, విసర వెళ్ళి మనం తిరిగి రాని, గాలి లాంటి అస్థిరమైన నీడ లాంటి, నేను ఉనికి మీద మరలా ఎత్తలేని నీళ్ళ వంటి అల్పమైన స్వల్పమైన జీవితాలు మనవి. అలాంటి మన బ్రతుకులకు భరోసా మనం ఆరాధిస్తున్న యేసు ప్రభు వారు మాత్రమే. ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడు. ఆయన మనలో ఉన్న పాపములను దహించే దేవుడు, మనలో ఉన్న పాపాన్ని తొలగించే దేవుడు, మనల్ని పరిశుద్ధపరిచే దేవుడు,
మనల్ని కూడా కణకణలాడే అగ్ని కణాలుగా మార్చే దేవుడు. స్తోత్ర. అలాంటి దేవదేవునికి మీ జీవితాలు ఈ రాత్రి సమర్పించండి. ఆయన హస్తాలలోనికి రండి. ఆయన బిడ్డలుగా మారండి. ఆయన ఇచ్చే పరలోక భాగ్యమునుందండి. ముడత, మచ్చ, డాగు, కలక వంటిదేది లేనిదైన ఆత్మీయ సౌందర్యము కలిగిన పరిశుద్ధ వధువు సంఘముగా సిద్ధమవ్వండి. రాకడము ఎంత పడదామండి. దేవుడి క్లుప్త వివరణ మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్.